1991 ఆగస్టు 6న దేశం యావత్తూ ఉలిక్కిపడింది. గుంటూరు జిల్లా చుండూరులో జరిగిన దళితుల ఊచకోత మానవత్వానికి మాయని మచ్చగా మాత్రమే కాదు, కులరక్కసి కర్కసత్వానికి కూడా నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. మనం ఇప్పుడు 2024లో ఉన్నాం. 2024 ఆగస్టు 6 నాటికి చుండూరు దళితుల ఊచకోతకు 33 ఏళ్లు నిండాయి. 3 దశాబ్దాలు గడుస్తున్నా సరే చుండూరు నేటికి రగిలే రాచకుండూరే. 1991 ఆగస్టు 6న జరిగిన దారుణ మారణకాండకు ఒక్కరోజు ముందే చుండూరు దళితవాడకు చెందిన ఓ వ్యక్తి మీద గొడ్డలి దాడి జరిగింది. పట్టపగలు నడివీధిలో గొడ్డలి వేటుకు కత్తిపోట్లకు గురైన వ్యక్తి పేరు గోళ్లమూడి యాకోబు. ఇతను ఆనాటి నుంచి నేటి వరకు రేషన్ డీలర్గానే ఉన్నాడు. చుండూరు అప్పటికే మండల కేంద్రం. సంఖ్యరీత్యా మాల మాదిగ సామాజిక వర్గాల జనాభా ఎక్కువే. అయినా సరే ఆ రోజుల్లో భూమి ఎక్కువగా రెడ్లు తెలగ కులస్తుల చేతుల్లో ఉంది. చుండూరులో అప్పటికే ఎస్సీలలో దాదాపు 100 మంది అనేక ఉద్యోగాల్లో ఉన్నారు. రైల్వే పనులు చేసుకుంటున్న వాళ్ళు కూడా సెటిల్ అయ్యారు. చదువుకున్న ఎస్సీ యువకుల్లో ప్రశ్నించటం, ఎదురు తిరగటం మొదలైన తర్వాత దాన్ని ఆధిపత్య కులాల వారు సహించలేని పరిస్థితి ఏర్పడింది. చిన్న చిన్న గొడవలన్నీ కలుపుకొని 1991 ఆగస్టు 5న ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్లిన రేషన్ డీలర్ గోళ్లమూడి యాకోబుపై మెయిన్ సెంటర్లో అందరూ చూస్తుండగానే దాడి చేసేదాకా వెళ్ళింది. అప్పటికే గ్రామంలో పోలీస్ పికెట్ ఉన్నప్పటికీ లెక్క చేయకుండా రేషన్ డీలర్ అయిన యాకోబు మీద దాడి చేశారు. దళితవాడ దాటి సెంటర్కి వెళ్లేసరికి ఒక్కసారిగా 60 మంది గుంపుగా యాకోబు మీద పడ్డారు. విడిపించుకొని అరుగుల మీద కూర్చున్న పెద్దల దగ్గరికి పరుగు పెట్టాడు యాకోబ్. అయ్యా, నాకు గొడవలకు ఏమాత్రం సంబంధం లేదని వేడుకున్నాడు. అయినా సరే వినకుండా వినిపించుకోకుండా యాకోబు కాలు మీద గొడ్డలితో వేటు వేశారు. మరొకరు కత్తితో పొడిచారు. చంపేస్తారని గ్రహించిన యాకోబు దిక్కులు పిక్కటిల్లేలా కేకలు వేయటంతో పోలీసులు వచ్చి యాకోబును విడిపించి తెనాలి హాస్పిటల్లో చేర్పించారు. చుండూరు ఘటనకి కారణం ఏంటి, ఎక్కడ బీజం పడింది అనేటువంటి దానిపైన ఎవరికి వాళ్ళు సమాధానాలు చెప్తున్నప్పటికీ అసలు సమాధానాలు కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. గోళ్లమూడి యాకోబ్ గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. యాకోబ్ గారు, అసలు ఆగస్టు 5వ తేదీ 1991 చుండూరులో ఏం జరిగింది? మీ మీద దాడి ఎలా ఎందుకు జరిగింది కాస్త మన చెప్పరా? ఊళ్ళో వాళ్ళకి మాకు కొంచెం విభేదాలు వచ్చి సినిమాలు కూడా తేడా వచ్చి కుర్రోళ్ళు అట్లా ఇట్లా అంటున్నారని తేడా వచ్చిందండి. నేను రేషన్ డీలర్ని. ఎవరినైనా సరే దళితులను కొట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కాపు కాశారు. నేను 5వ తారీఖు మీటింగ్కి రమ్మని రిపోర్ట్ చేశారు. ఎంఆర్ఓ గారు పిలిపితే నేను సెంటర్ నుంచి సంచి తీసుకుని స్టాక్ బుక్కులు తీసుకుని వెళ్తున్నాను. ఎవరినైనా దళితులను కొట్టాలనే ఉద్దేశంతో నా మీద 60 మంది దాడి చేశారండి. ఆ దాడిలో నాకు కాలు మీద గొడ్డలు పెట్టి నరికారు. కత్తితోనేమో తొడ మీద పెట్టి పొడిచారు. ఆ రైతులు ఉండారులే పెద్దవాళ్ళు అని నేను వెళ్ళి వాళ్ళ దగ్గర నమస్కారం చేస్తుంటే వాళ్ళు వినకుండా కూడా దాడి చేసి అప్పుడు పరారైపోయారు. సెంటర్లో ఎస్ఐ గారు ఉన్నాడు, కొండే శ్రీనివాసరావు గారు. అంతలోకి ఆయన వచ్చేసరికి వాళ్ళు పరారైపోయారు. నన్ను స్టేషన్కి తీసుకెళ్ళారు. స్టేషన్ తీసుకెళ్ళి అప్పుడు నేను రక్తం కారుతుంటే నన్ను తెనాలి చేర్చారు 5వ తారీఖు. 6వ తారీఖు సాయంత్రానికి మళ్ళీ మా ఊరు ఇట్లా జరిగిందని చెప్పేసరికి నన్ను తీసుకెళ్ళి మా అత్తగారింటి కాడ చేశారండి. కల్లపల్లిలో జరిగింది అది. ఎవరినైనా దళితులను కొట్టాలనే ఉద్దేశంతో కొట్టారండి. ఓకే, 1991 ఆగస్టు 5వ తేదీ నేను చెప్తున్న తేదీ నిజమే కదా? నిజమే సార్. రైట్. 1991 ఆగస్టు 5న మీ పైన జరిగినటువంటి ఆ గొడ్డలిపోటు లేకపోతే కత్తిపోటు దాడి ప్రీప్లాన్డ్గా అంటే పక్కా సమాచారంతో ఒక పథకం ప్రకారమే జరిగింది అనుకోవాలా, లేకపోతే అనుకోకుండా మీరు దొరికారు కాబట్టి మీరు దాడి చేశారా? అనుకోకుండా వాళ్ళు పక్క ప్రకారమే ప్లాన్ వేశారండి. ఎవరైనా సరే దళితులు వస్తే కొడదాం అనే ఉద్దేశంతో ఉన్నారు. ఆ రోజు నన్ను ఎంఆర్ఓ గారు గట్టిగా రమ్మని మా నౌకర్లు పిలిచారు. నేనేమన్నా బాధ్యత ప్రకారం నేను 5వ తారీఖు మీటింగ్ నాడు వెళ్ళాల్సి వచ్చి నేను స్టాక్ బుక్కులు తీసుకెళ్తున్నాను. ఆ సెంటర్లో కాపు కాసి నన్ను కొట్టేశారు సార్. మీ కాలు మీద గొడ్డలితో దాడి చేశారు, మీ తొడ మీద కత్తితో పోటు పొడిచారు.
ఎవరు పొడిచారో, ఎందుకు పొడిచారో, పొడిచిన తర్వాత కానీ, పొడిచేటప్పుడు కానీ ఏం మాట్లాడారో ఏమైనా జ్ఞాపకం ఉందా? ఏమైనా 60 మంది కమ్మారు. ఆ రోజు కొడతాం లేక నేను నా రక్తం ఆడేసింది, శిథిలంగా పోలీస్ స్టేషన్ దాకా కారిపోయింది. నేను పడిపోయా. జరిగింది అది. ఓకే. మీకు గాయాలైన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని మీరు వేడుకున్నారు. ఎందుకు నన్ను కొడుతున్నారు? ఎందుకు నా మీద దాడి చేస్తున్నారు అని చెప్పి. అయినా కూడా వాళ్ళెవరూ కనికరించలేదా? ఆపే ప్రయత్నం చేయలేదా? పెద్దవాళ్ళు రైతులు పెద్ద మనుషులు ఆడ ఉండరు. ఆడ ఉంటే నేను దండం పెడతా ఉంచున్నాను. వాళ్ళు కూడా పరారైపోయారు వీళ్ళ దెబ్బకి, 60 మంది దెబ్బకి. అదే జరిగింది సార్. ఆగస్ట్ 5న మీ మీద దాడి జరిగిన తర్వాత ఆగస్ట్ 6న ఇక్కడ 8 మంది పైన దాడి చేసి చంపేశారు. వాళ్ళని గోను సంచుల్లో మూట కట్టి తుంగభద్ర కాలువల్లో పడేశారు. అవును. ఇదంతా అప్పటి పోలీసులు చూస్తూ ఉండగానే జరిగిందా? పోలీసులకు తెలిసే జరిగిందా అసలు? ఆ రోజు నేను లేనండి. పోలీసులు ఉంటారు, మరి గ్రామస్తులు ఉంటారు, అందరు కలిసి ఈ ఊరు రెడ్లు కానీ నాయుళ్ళు కానీ కలిపి మొత్తం దాడి చేశారు. అది జరిగింది అది. ఆ రోజు నేను హాస్పిటల్లో ఉండా. వీళ్ళు మా ఊరు రెడ్లు ముసలోళ్ళని ఇద్దరిని హాస్పిటల్లో తీసుకొచ్చేసరికి ఆడ అంత గందరగోళం ఉండేసరికి మా వాళ్ళు నన్ను ఇక మా అత్తగారింటికి కర్రలపల్లిని చేర్చారు. జరిగింది అది. తర్వాతకి ఏం జరిగిందో నాకు తెలియదు. ఓకే. ఆగస్ట్ 6న ఎంతమందిని చంపారో, ఎలా చంపారో మీకు టీవీల ద్వారా చూస్తేనే, లేకపోతే వాళ్ళు వీళ్ళు చూస్తేనే తెలిసింది. అంతే. తర్వాత మీరు కొంతకాలానికి గ్రామంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి అసలు అప్పుడు గ్రామంలో పరిస్థితులు? పరిస్థితి వాళ్ళు వీళ్ళు ఎటువంటి అటు ఉండరు. మా గ్రామ పరిస్థితి అట్లా ఉంది. ఒక నెల రోజుల తర్వాత మిమ్మల్ని గుంటూరు తీసుకెళ్ళారు, మంగళమందిరం మా దళితులలో కలిసి. జరిగింది అది. ఈ తర్వాత మరి అంతకుముందు ఏం జరిగిన సంగతి నాకు తెలియదు. ఓకే. ఇప్పుడు 33 ఏళ్ళు అవుతోంది ఆ ఘటన జరిగి. అవును. ఓకేనా? ఈ రోజుకి గ్రామంలో దళితులంటే వివక్ష ఉందా? లేదంటే దళితులు మిగతా వర్గాలు మొత్తం అంతా కూడా కలిసిపోయి ఉంటున్నారా? ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అసలు? పరిస్థితి ఇప్పుడు మామూలుగానే ఉంటున్నారు. వాళ్ళ పొలాలు ఎత్తున్నారు, వాళ్ళ పనులు పోతున్నాము. మామూలుగా ఇప్పుడు బాగానే ఉంటుంది. ఓకే. అంటే ఆ రోజు ఆ ఘటన జరిగింది కదా, ఇప్పటికి కూడా ఆ వివక్ష, ఆ వేరుతనం, వేరుబాటు అంతే ఉందా? లేకపోతే రెడ్లు, తెలగలు, దళితులు, మాలలు, మాదిగలు అంతా కలిసే ఉంటున్నారు. ఇప్పుడు ఎలా ఉంది అసలు పరిస్థితి? కలిసే ఉంటున్నారు కానీ వీళ్ళు ఉద్రేకం వాళ్ళకు ఉంటుందండి. మామూలు ఇప్పుడు కలిసే ఉన్నారు, పనులు పోతున్నాము, వాళ్ళ పొలాలు ఎత్తనాము పోతున్నాం. కానీ కడుపులో ఉద్దేశం వాళ్ళు ఏం చెబుతారు? చుండూరు ఘటనకు సాక్షి అయినటువంటి, అంటే చుండూరు ఘటనకి ఒక రోజు ముందు జరిగినటువంటి దాడికి బాధితులు గోళ్ళమూడి యాకోబ్ గారు ఆవేదన, అలాగే ఇప్పటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి విన్నాం కదా. అయితే చుండూరుకు ఇందాక మాట్లాడుతున్నట్టు చుండూరు మారణకాండకు, హత్యాకాండకు వివిధ రకాల కారణాలు చెప్తున్నప్పటికీ ఏ కారణమో అన్వేషించేటువంటి ప్రయత్నం చేసేందుకే డైల్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా చుండూరుకు వచ్చింది. ఈ గ్రౌండ్ రిపోర్ట్ మీరు చూస్తున్నారు. ఇంకా చుండూరులో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, 33 ఏళ్ల నాటి నెత్తుటి మరక ఇంకా అలాగే ఉందా, ఆ భయానక వాతావరణం అలాగే ఉందా, అసలు మున్ముందు చుండూరు ఎలా ఉండబోతుంది అనేటువంటి దానికి ఇంకా ముందు స్టోరీలో చూద్దాం. చూస్తూనే ఉండండి డైల్ న్యూస్.